అరెస్టులను నిరసిస్తూ ఉద్యమించిన దాఖలాలున్నాయి. లేకపోతే సదరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడేంటిలా? చంద్రబాబు సహా అందరూ మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేంటి? ఇంతకీ అఖిలప్రియపై కేసును టీడీపీ ఏ కోణంలో చూస్తోంది? కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూ వివాదంతో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు కాలేదు. ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయినా ఇంతవరకు టీడీపీ నేతలు బహిరంగంగా స్పందించలేదు. కానీ అంతర్గతంగా ఈ కేసుపై టీడీపీలో రకరకాలుగా చర్చ జరుగుతోందట. కొంతమంది నేతలు అఖిలప్రియపై పార్టీ పరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ తరహా కేసులు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే చంద్రబాబు కఠిన చర్యలు తీసుకున్న వైనాన్ని కొందరు ఉదహరిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన చరిత్ర చంద్రబాబుకుందని, అలాంటి నేత ఇప్పుడు ఇలాంటి సంఘటనలను చూసి చూడనట్లు వదిలేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తున్నారట. ఎంఆర్ఓ వనజాక్షి, ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారాన్ని అసలేమాత్రం సీరియస్గా తీసుకోకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని అధిష్టానానికి చెబుతున్నారట. అయితే అఖిలప్రియ కేసు విషయంలో రాయలసీమ నేతలు సానుభూతి కనబరుస్తున్నారట. వ్యక్తిగత కేసు వ్యవహారం పార్టీకి ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారట. ఈ మాత్రం స్పీడ్ లేకపోతే సీమ నేతలు రాజకీయాలు చేయలేరని, అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడుతున్నారట. భర్త భార్గవరామ్ దూకుడు వైఖరితో అఖిలప్రియను వివాదాలు చుట్టుముడుతున్నాయని చెబుతున్నారట. నంద్యాల ఉప ఎన్నికలో సైతం అఖిలప్రియ, ఆమె చెల్లి మౌనిక, తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి దూకుడుగా వ్యవహరించిన వైనాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారట. ఇలాంటి సమయంలో చేతనైతే అఖిలప్రియకు సహాయం చేయాలి, కానీ నిందలేసి చర్యలు తీసుకోవడం సరికాదని చాలా మంది సానుభూతి చూపిస్తున్నారట. అఖిలప్రియ ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శిగాను సేవలందిస్తున్నారు. దీంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి కేసులను సీరియస్ గా తీసుకునే పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతలు, కార్యకర్తల్లో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి ఇద్దరిని సస్పెండ్ చేశారు చంద్రబాబు. దీపక్ రెడ్డిని భూ కబ్జా కేసులో హైదరాబాద్లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులను చంద్రబాబు సహా టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, కక్ష సాధింపు ధోరణితో పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తోందని, అరెస్టులతో చిత్రహింసలకు గురి చేస్తోందని ఆరోపించేవారు విపక్ష నేతలు. కానీ ఇప్పుడు అఖిలప్రియ జైలు పాలైనా ఈ కేసు ఏపీలో నమోదైంది కాకపోవడంతో పార్టీ అధిష్టానం లైట్గా తీసుకుందనే వాదన వినిపిస్తోంది. మామూలుగా అయితే చంద్రబాబు ఈ పాటికే అఖిలప్రియను పార్టీ నుండి సస్పెండ్ చేసేవారని, అయితే పార్టీ ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అధికార పక్షంపై పోరాడేందుకు కష్టాలు పడుతోందని, అందుకే చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి అఖిలప్రియ కేసు తెలంగాణలో నమోదవడంతో ఏపీ టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదని ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది కూడా రాజకీయాలకు సంబంధించింది కాకపోవడం, స్థిరాస్తికి సంబంధించింది కావడంతో సైలెంట్ అయ్యారట విపక్ష నేతలు. ఇదే కేసు ఏపీలో నమోదై అఖిలప్రియను అక్కడే అరెస్ట్ చేసి ఉంటే ఈ పార్టీకి రచ్చరచ్చ జరిగేదని కొంతమంది టీడీపీ నేతలు చెవులు కోరుకుంటున్నారట. ఏదేమైనా టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిలప్రియను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం లేదని ఓ టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో గత ఏడాది బీజేపీని ఉరకలెత్తించిన బండి సంజయ్ సంక్రాంతికి ముందు బాంబు పేల్చారు. టీఆర్ఎస్ పార్టీ దళితులకు సీఎం పదవిస్తే స్వాగతిస్తామన్నారు. అంతేకాదు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెడతారని సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక ఆంతర్యమేంటి? ముఖ్యమంత్రి మార్పు ఖాయమని గులాబీ దళంలో చర్చ జరుగుతున్న వేళ సంజయ్ వేసినటువంటి స్కెచ్ ఏంటి? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్ను బీజేపీ టార్గెట్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే టీఆర్ఎస్పై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త ఎజెండాతో ముందుకెళ్తున్నారా అంటే అవుననే టాక్ కమలదళంలో గట్టిగా వినిపిస్తోంది.
సీఎం పగ్గాలను కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు మార్చి లేదా ఏప్రిల్లో అప్పగించేస్తారనే ఊహాగానాలు జోరందుకున్న వేళ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం శీతాకాలంలో ఒక్కసారిగా వేడి రాజేసింది. బీజేపీ బలోపేతానికి ఎల్లప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న సంజయ్ ఈసారి వేసిన స్కెచ్ మైండ్ బ్లాంక్ చేయడానికేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎవరుండాలనేది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం అంటూనే దళితులకు సీఎం పదవిస్తే స్వాగతిస్తామంటూ బండి సంజయ్ కామెంట్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. సంజయ్ కామెంట్స్తో దళిత సీఎం నినాదం టీఆర్ఎస్లో మరోసారి తెరపైకి వచ్చిందట. కేటీఆర్కు త్వరలో పట్టాభిషేకం అని ప్రచారం జరుగుతున్న తరుణంలో టీఆర్ఎస్లోని దళిత నేతలపై ఒత్తిడి పెంచే లక్ష్యంగా బండి సంజయ్ వ్యూహముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, కేటీఆర్ కేబినెట్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోతే ఏకంగా సొంతంగా పార్టీ పెట్టేందుకే ప్లాన్ చేస్తున్నారని కామెంట్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఇది మరింతగా హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ టీంలో బెర్త్ కోసం రేస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, పదవి లభించకపోతే తిరుగుబాటు చేసే ఆ ముగ్గురు ఎవరు, వారిని ఇంకెంతమంది అనుసరిస్తారు అనేది అధికార టీఆర్ఎస్లోనే కాదు, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల శ్రేణుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తూనే టీఆర్ఎస్ను మానసికంగా దెబ్బతీసేందుకు సంజయ్ ఎత్తుగడలు వేస్తున్నారనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిరోజు బండి సంజయ్ పొలిటికల్ ఎజెండాను ఫిక్స్ చేస్తూ అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. తెలంగాణలో కరప్షన్ వైరస్ కు ట్రయల్ రన్ నడుస్తోందని బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచే యత్నం చేస్తున్నారు బండి సంజయ్. దుబ్బాకలో తొలి ట్రయల్ రన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో ట్రయల్ రన్ పూర్తయిందని, రాబోయే ఎన్నికల్లో మూడో ట్రయల్ రన్ సైతం విజయవంతమవుతుందని ధీమా కనబరుస్తున్న బండి సంజయ్ దళిత సీఎం, ముగ్గురు ఎమ్మెల్యేల కొత్త పార్టీ టాపిక్లతో మూడో ట్రయల్ రన్ సక్సెస్ అయ్యేందుకు వ్యూహం పన్నారట. అన్నింటికన్నా కేటీఆర్ సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యమని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపిస్తోంది. మరి కేటీఆర్ కేబినెట్లో బెర్త్ పక్కా అని ఫిక్స్ అయిపోయిన వారికి ఆశాభంగం అయితే ఏం చేయనున్నారు? 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసుకుని దళిత నేతలు గళం విప్పుతారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ వినిపిస్తున్నాయి. ఏపీ అంతటా విజయ దుందుభి మోగించిన వైసీపీ ఆ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో చతికిలబడింది. ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నేత దశాబ్దాలుగా టీడీపీ కేడర్ను కాపాడుతూ పార్టీని గెలిపిస్తున్నారు. రూరల్లో గెలిచి సిటీలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతటి వ్యతిరేకతను సైతం సమర్థవంతంగా మార్చుకోగలిగిన నేతలు 2 నియోజకవర్గాల్లోనూ లేకపోవడంతో వైసీపీ కేడర్ నిరాశకు గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 14 సీట్లలో పాగా వేసింది వైసీపీ. కానీ కీలకమైన రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. ఈ 2 నియోజకవర్గాల్లోనూ టీడీపీ జెండా ఎగరేసింది. సిటీలో ఆదిరెడ్డి భవానీ, రూరల్లో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. రూరల్లో వరుసగా 2 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై గోరంట్ల గెలుపొందారు. టీడీపీకి బలమైన ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేలే కయ్యానికి కాల్దూవుతున్నారు. వచ్చే ఎన్నికలకు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఆదిరెడ్డి కుటుంబం చెక్ పెట్టే యత్నం చేస్తోంది. పార్టీ సీనియర్ నేత సహచర ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తరచూ తన నియోజకవర్గంలో కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే భవానీ మండిపడుతున్నారట. నగరం మోజులో పడి గ్రామీణ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని గోరెంట్లపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారి చిన్న చూపుతో రాజమండ్రి రూరల్లో టీడీపీ బలం క్రమేణా తగ్గుతోందట. అయితే ఆ స్థాయిలో వైసీపీ పుంజుకోవట్లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. 2 సార్లు ఓటమి పాలైన ఆకుల వీర్రాజుకు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టినప్పటికీ ఆయన పదవికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారట. తన సామాజిక వర్గంలో పట్టున్నప్పటికీ నియోజకవర్గంలో నాయకత్వ పటిమను కనబర్చలేకపోతున్నారట. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నేత లేకపోవడం అధికార పార్టీకి తీరని లోటుగా మారిందని పార్టీ కేడరే చెప్పుకుంటోంది. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కీలు బొమ్మను తలపిస్తోందని ఓ టాక్ వినపడుతోంది. అధికారాన్ని భర్త వాసు, మామ ఆదిరెడ్డి అప్పారావుకు అప్పగించి భవానీ ప్రశాంతంగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆదిరెడ్డి కుటుంబం
నగరపాలక సంస్థ మీద పట్టు పెంచుకుని వాసుని మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు పావులు కదుతోందట. దీంతో నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందట. వైసీపీ విషయానికి వస్తే రౌతు సూర్యప్రకాష్ జనాల్లో అంతగా తిరగట్లేదని శివరామ సుబ్రహ్మణ్యానికి నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ను కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. దీంతో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి అధికార పార్టీలో. రౌతు సూర్యప్రకాష్, శివరామ సుబ్రహ్మణ్యం ఒకరిపై ఒకరు కత్తులతో కౌగిలించుకుంటున్న వైనంతో కేడర్లో గందరగోళం నెలకొందట. సిటీలో టీడీపీ గతంలో కన్నా కాస్త బలహీనపడిందని వైసీపీ భావిస్తోంది గానీ దానిని పార్టీకి సానుకూలంగా మలిచే నేత కనిపించట్లేదట. దీనికి తోడు పక్క నియోజకవర్గాల్లోని నేతలు కూడా వేలు పెట్టడంతో మరింత రభస జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటు రాజమండ్రి సిటీ అటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు కోడై కూస్తున్నాయి. రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్గా తన తమ్ముడు గణేష్ని నిలబెట్టేందుకు అడుగులు వేస్తున్నారట ఎమ్మెల్యే రాజా. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంపై చిన్న చూపు చూస్తూ ఈ 2 నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు యత్నించడంతో మొత్తం 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ పార్టీ బలహీనపడుతోందని టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి 2 నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలపై క్రమక్రమంగా పెరుగుతున్న అసంతృప్తిని వైసీపీ ఎలా క్యాష్ చేసుకోగలదు? ఇప్పుడిదే ఆ పార్టీ వర్గాలను వేధిస్తోంది. కొందరేమో పట్టించుకోకపోవడం, మరికొందరేమో పట్టు కోసం పాకులాడుతూ ఉన్న బలాన్ని కూడా నిర్వీర్యం చేస్తుండేసరికి మధ్య మార్గంగా బీజేపీ, జనసేన బలపడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. గత ఏడాది టీఆర్ఎస్ కేడర్లో నైరాశ్యం అలముకుంది. దీంతో ఈ ఏడాది ఆ నిరాశను పారదోలి ఉత్సాహం నింపాలని భావిస్తోంది గులాబీ నాయకత్వం. దాంతో పాటే వరుసగా 3వ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పట్నుంచే కసరత్తు ముమ్మరం చేస్తోంది. జమిలి ఎన్నికల మాట గట్టిగా వినిపిస్తున్న వేళ ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఇంతకీ టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతోంది? దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా జమిలి మాట పదే పదే వినిపిస్తూ ఉండేసరికి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆ దిశగా తీవ్రస్థాయిలో చర్చిస్తున్నాయి. జమిలిని వ్యతిరేకిస్తున్న పార్టీలు సైతం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఏం చేయాలి, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఎక్సైజ్ చేస్తున్నాయి. పలు పార్టీల మాదిరే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలే అయితే ఏం చేయాలి అనే దానిపై దృష్టి సారించిందట. ఇందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదంటూ సంకేతాలు ఇచ్చారట పార్టీ పెద్దలు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే దానిపై అంచనా వేస్తోందట టీఆర్ఎస్ హైకమాండ్. జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయమే లక్ష్యంగా సత్తా చాటేందుకు పక్కా వ్యూహరచన చేస్తోందట. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్లకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు గులాబీ దళపతి. వాస్తవానికి అప్పట్లో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే వాదన పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపించింది. అయినా సరే వారిని మార్చేందుకు కేసీఆర్ సిద్ధపడలేదు. 95% మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చి ఎక్కువ మందిని గెలిపించుకున్నారు. అప్పట్లో అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత కొంతమందిని మార్చే అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఎవ్వరిని మార్చలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అవుతుందట గులాబీ నాయకత్వం. ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేల బలాబలాలను ఇప్పటి నుంచే బేరీజ్ వేయడం ప్రారంభించిందట. క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లను తెప్పించుకుని పరిశీలిస్తోందట. 2023లో ఎన్నికలు వచ్చినా అంతకు ముందుగానే జమిలి వచ్చిన హ్యాట్రిక్ విక్టరీ ఛాన్స్ మిస్ కాకూడదని భావిస్తున్న టీఆర్ఎస్ అగ్రనేతలు చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణికి పూర్తిగా స్వస్తి చెప్పాలని భావిస్తున్నారట. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రక్రియను మిగతా పార్టీల కన్నా ముందుగానే ముగించే దిశగా పక్క ప్రణాళిక ప్రకారం అడుగులేస్తున్నారట. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారట. ఇప్పటికే పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్ఛార్జీలను ఆదేశించారట. మరోవైపు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నేతలను, ఆ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ సాధించలేని వారిని, వివాదాస్పద తీరుతో పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఎమ్మెల్యేలను పూర్తిగా పక్కన పెట్టాలని
అధినాయకత్వం భావిస్తోందని గులాబీ నేతల్లో వాదన వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా వెళ్లాయట. అంతేకాదు ఎమ్మెల్యేలతో పాటు టికెట్ రేస్లో ఉండే నేతలకు నియోజకవర్గాల్లో దూకుడు పెంచాలని పార్టీ హైకమాండ్ సూచించిందని టాక్ వినిపిస్తోంది. 2-3 ఏళ్లు ముందుగానే చేస్తున్న ఈ తరహా కసరత్తుతో ఎమ్మెల్యేలు టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని, ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారని అధికార పార్టీ భావిస్తోందట. ఇది ఎంతవరకు సత్ఫలితాలనివ్వనుందో చూడాలంటే మరో 2-3 ఏళ్లు ఆగాల్సిందే. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.